హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు జరా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ వీడియోలో వచ్చేసి మనకి రీసెంట్గా హరిహర వీరమల్లుది సాంగ్ అనేది రిలీజ్ చేసినారండి. సాంగ్ ఎక్స్పెక్టేషన్ మించకపోయినా కానీ ఉన్నంత లోపం మంచిగానే వ్యూస్ వచ్చినాయండి. ప్లస్ లైక్స్ కూడా మనకి ఆల్రెడీ రిలీజ్ అయ్యే 1 డే అయింది. లైక్స్ వచ్చేసి మనకి 369K వచ్చింది. లైక్స్ మీద పెద్ద రికార్డు కొట్టలేకపోయినా కానీ మనకి వ్యూస్ మీద రికార్డు కొట్టిందండి. టిల్ నో 25 మిలియన్ వ్యూస్ వరకు వచ్చిందండి. నియర్లీ టు 26 మిలియన్ వ్యూస్ అండి. ఇక మెయిన్గా ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సాంగ్ మన పవన్ కళ్యాణ్ గారు పాడారు. ఇక వెనకాల చూస్తే దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది మన ఎంఎం కీరవాణి గారు తెలిసిందే మీకు, ఆయన మ్యూజిక్ ఎట్లా ఇస్తారో. ఇక సాంగ్కి తగ్గట్టే మ్యూజిక్ అనేది బాగుందండి. ఈ మూవీ మీద చాలా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. ఎందుకంటే సమ్మర్లో రిలీజ్ అవుతున్న ఫస్ట్ బిగ్గెస్ట్ మూవీ అండి. అఫీషియల్గా అయితే మనకు 28 మార్చ్ 2025 అనేది మూవీ రిలీజ్ డేట్ ఇచ్చినారు. ఇక మేబీ దెర్ విల్ బి చేంజెస్ చెప్పలేమండి. ఒకవేళ మూవీ కరెక్ట్ టైంకి రిలీజ్ అవుతుందా లేదంటే పోస్ట్పోన్ అయితే తెలియదు. భారీ బడ్జెట్తో వస్తున్న మూవీ అండి. గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి పార్ట్ 1 పార్ట్ 2 కూడా ఉంది అని చూపిస్తుంది. మొత్తం ఓవరాల్గా మూవీ బడ్జెట్ వచ్చి 200 crores వరకు ఉందండి. భారీ మూవీ అండి. సమ్మర్లో కలెక్షన్స్ కూడా బాగానే వస్తాయని అనుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతమంది ఉన్నారు. ఈ పవన్ కళ్యాణ్ కూడా మన అక్కడ పాలిటిక్స్ మేనేజ్ చేసుకుంటూ ప్లస్ ఇక్కడ మూవీస్ తీసుకుంటూ బాగానే చేస్తున్నారండి. ఒకవేళ మన ఫ్యాన్స్ అందరు మంచిగా చూసి మూవీ స్టోరీ అనేది బాగుంటే తెలిసిందే మన క్రిష్ గారు డైరెక్టర్ ఎట్లా తీస్తారు, ఆయన హిస్టారికల్ మూవీస్ ఇవన్నీ ఎట్లా తీస్తారు ఆయన మీ అందరు తెలిసిందే. ఇది బేస్డ్ అపాన్ ద ట్రూ ఈవెంట్స్, రియల్ స్టోరీ అండి. ఇక ఓవరాల్గా చూస్తే సాంగ్ అనేది వేరే లెవెల్ ఉందండి. మనకు ఒకవేళ టీజర్ అనేది రిలీజ్ చేస్తే టీజర్ రివ్యూ అనేది కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను అండి. అదే టీజర్ అన్న ట్రైలర్ అన్న అదే రిలీజింగ్ టీజర్ ప్లస్ రిలీజింగ్ ట్రైలర్స్ దాని రివ్యూ అనేది చూసి నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేసుకో. ఒకవేళ అదే రిలీజ్ చేస్తే తొందరలో. ఓవరాల్గా చూస్తే ఈ సాంగ్ అనేది క్రియేట్ చేసినంత ఇంపాక్ట్ అనేది అనుకున్నంత ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయలేకపోయిందండి. కానీ ఉన్నంతలో మంచిగా చేసిన 25 మిలియన్ వ్యూస్ అంటే అది మామూలు మాట కాదండి. అది కూడా ప్లస్ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పాడిన పాట, వేరే సింగర్స్ పాడిన పాట కాదు ఇది. ఇక లైక్స్ మీద పెద్దగా రికార్డ్ అని కొట్టలేకపోయింది కానీ వ్యూస్ మీద మంచి రికార్డే కొట్టిందండి. నియర్లీ టు 26 మిలియన్ వ్యూస్. ఆల్రెడీ సాంగ్ అనేది రిలీజ్ అయ్యి 24 hours అయిపోయింది. అబౌట్ 24 hours. 25 మిలియన్ వ్యూస్ అంటే మామూలు మాట కాదండి. ఇంకా చూసినా సాంగ్ చూసే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి వాయిస్ కూడా బాగానే ఉంది సాంగ్లో. ఓవరాల్గా సాంగ్ చూస్తే అబో యావరేజ్గా ఉందండి. నాట్ అండ్ యావరేజ్ ప్లస్ నాట్ అండ్ బిలో అబో యావరేజ్గా ఉంది సాంగ్. కానీ ఆ సాంగ్కి తగ్గట్టు మ్యూజిక్ మస్తు ఇచ్చినారండి ఎంఎం కీరవాణి గారు బ్యాక్గ్రౌండ్లో. ఈ మూవీకి కూడా నా హిస్టారికల్ మూవీకి కీరవాణి గారి మ్యూజిక్స్ వేరే లెవెల్ ఉంటాయండి, మీకు తెలిసిందే అది. ఇక ఈ మూవీ కూడా హిస్టారికల్ కదా. ప్లస్ ఈ మూవీలో వచ్చేసి మనకి విలన్ బాబీ డియోల్ గారు, మన మొఘల్ ఎంపరర్ వేషం ఉంటుంది ఈ మూవీలో అయింది. ఆయన వచ్చేసి విలన్ ఈ మూవీకి. మూవీ అయితే బాగానే ఉంటుంది అనుకుంటాను. క్రిష్ గారి డైరెక్షన్ బాగానే ఉంటుంది ప్లస్ హిస్టారికల్ చూద్దాం. మూవీ అనేది బాగానే ఉంటుంది. కానీ 2025 సమ్మర్లో ఫస్ట్ మూవీ విత్ హయ్యెస్ట్ బడ్జెట్ అండి. చూద్దాం ఈ మూవీ కలెక్షన్స్ ఎట్లా వస్తాయో, ఎట్లా ఉంటుందో, స్టోరీ అనేది ఎట్లా ఉంటుందో. మనకి అప్కమింగ్లో మనకి ఏమైనా అప్డేట్స్ వస్తే మూవీ గురించి నేను మీకు అది కూడా అప్డేట్ చేస్తూనే ఉంటానండి. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.